నా ఆంధ్రప్రదేశ్ విభజింపబడి 10 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నాడు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. ఏంటి వీళ్ళ పరిపాలన ఎలా అనిపించింది మీకు? వీళ్ళ పరిపాలన అనేది కేవలం ప్రాంతీయవాదాలు, ప్రాంతీయ తత్వం తప్ప వీళ్ళ పరిపాలన ఏమీ లేదండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటారు ఏమీ లేదు, ఇక్కడ అంతా గుంటలమయం, గోతులమయం, ఏ అభివృద్ధి జరగలేదు, నేనుండగా ఎంతో అభివృద్ధి చేశాను అని చంద్రబాబు గారు చెప్తారు. నిజంగా చంద్రబాబు గారు కనుక అభివృద్ధి చేసుంటే ఇవాళ ఈ రాష్ట్రానికి పరిస్థితి ఎందుకు వచ్చేది? ఏమీ లేదని ఇవాళ చెప్పుకునే పరిస్థితి. ఆయన ఏమీ నిర్మించకుండా ఏదో నిర్మించామని చెప్పి ఇలా చేశారు. కానీ ఆ చేసిన 5 ఏళ్ళు కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సహకారం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతోటే ఆయన ఏదన్నా ఉంటే చేశారు. కానీ ఆయన సొంతగా ఏమి చేసింది లేదండి. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పప్పు బెల్లాల ప్రభుత్వం అండి. ఇది కేవలం ఆకర్షణీయ పథకాలు ఇవ్వటం, వీళ్ళని ఆకట్టుకోవటం తప్పించి అభివృద్ధి వైపు ఏమాత్రం ఇది లేదండి. అదే కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల, ఇప్పుడు 23 లక్షల ఇల్లు ఇచ్చారు. 23 లక్షల ఇల్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి నిధులు వచ్చినాయి? 23 లక్షల ఇల్లు ఆంధ్ర రాష్ట్రాన్ని చిన్న చూపు చూశారన్న. ఉత్తర రాజస్థాన్లో కూడా ఇంత భారీ ఎత్తున నిర్మాణం జరగల. ఇక్కడ ఇచ్చారు. కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతో సమకూర్చిందే తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. నిజంగా అభివృద్ధి కానీ వీళ్ళు అనేది ఏంటంటే అసలు కేంద్రం ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేసింది, నిట్ట నిలువున వదిలేసింది. తిరుపతి సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వలేదు, కడప స్టీల్ ప్లాంట్ ఇస్తామని ఇవ్వలేదు, విశాఖ రైల్వే జోన్ ఇస్తామని ఇవ్వలేదు. అదేవిధంగా అమరావతి రాజధాని విషయంలో ద్వంద్వ వైఖరిలో నడుస్తూ ఉంది. అటు వైసీపీకి సపోర్ట్ చేస్తూ ఉంది, టీడీపీకి సపోర్ట్ చేస్తుంది అనే విధంగా కేంద్రం పైన నిందలు వేసే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు అన్ని పార్టీలు మాట్లాడుతూ ఉంది. దాన్ని ఎట్లా చూడొచ్చు? మీరే చెప్పారు, ఇది కేవలం నిందలే. అమరావతికే రాజధాని అని బీజేపీ కట్టుబడి ఉంది. అమరావతి రాజధానికే బీజేపీ కట్టుబడి ఉంది. ఇది మా యొక్క పార్టీ వైఖరి స్పష్టంగా చెప్పాం. ఇకపోతే ప్రత్యేక హోదా అంటున్నారు. ప్రత్యేక హోదా అసలు స్టేటస్ గురించి చెప్పారు. స్పెషల్ స్టేటస్ అక్కర్లేదు, ప్యాకేజీ చాలని మన తెలుగుదేశం ప్రభుత్వమే చెప్పింది. ఆ రకంగా స్పెషల్ స్టేటస్ బదులు ప్యాకేజీ ఇస్తే ఇంత గొప్ప ప్యాకేజీ, స్పెషల్ స్టేటస్ కన్నా విలువైన ప్యాకేజీ వచ్చిందని మా నాయకులకు పాలాభివందనం చేశారు. ముఖ్యంగా మా ఈ ప్రాంతానికి గుంటూరుకు చెందిన ఎంపీ గారు గల్లా జయదేవ్ గారు చాలా నిధులు వచ్చినాయి, ఇంతకన్నా మనకి ఏ ప్రభుత్వం చేయలేదు అని చెప్పారండి. అంతే తప్పించి వీళ్ళు రాజకీయ అవసరాలే తప్పించి వీళ్ళకి దాని మీద చిత్తశుద్ధి లేదు. అంతకన్నా ఎక్కువే ప్యాకేజీ రూపంలో ఇచ్చాం. ఉదాహరణకు ఇవాళ అనంతపురం మన అమరావతి హైవే ఉంది. దాన్ని 20,000 కోట్లు ఖర్చు అవుతుంది. జనరల్గా ఆ ఖర్చు అంతా కేంద్రం బరాయిస్తుంది. ఎప్పుడు బరాయిస్తుందంటే స్టేట్ గవర్నమెంట్ మనకి ఆ ల్యాండ్ అలాకేట్ చేసినప్పుడు ఆ మిగతా ఖర్చు అంతా బరాయిస్తుంది. వాళ్ళు ల్యాండ్ అలాకేట్ చేయకుండా మాకు రావట్లేదు అన్నారు. అప్పటికీ కేంద్ర ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్లో కూడా, ల్యాండ్ అలాకేషన్లో కూడా 50% మేము బరాయిస్తామని చెప్పారు. దానికి ముందుకు రాలేదు. వీళ్ళు కేవలం ఏదో ఒక నిందలును అపవాదులు వేయటమే తప్పించి వీళ్ళు చేసింది ఏం లేదు. వీళ్ళు కేవలం వీళ్ళ పబ్బం గడుపుకోవటం కోసం విభజిత ఆంధ్ర రాష్ట్రం, అన్యాయం అక్రమం అంటున్నారు. కానీ వీళ్ళు ప్రత్యేకించి చేసింది ఏమి లేదండి. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తున్నాం. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు. కేవలం ప్రజలకి సంక్షేమం నిధులు ఇవ్వటం తప్పించి ఈయన చేసింది ఏం లేదండి. ఆ నిధుల్లో కూడా సింహభాగం కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి వచ్చినవే. ఉదాహరణకి వాళ్ళ రూపాయి బియ్యం కానీ, ఉచిత బియ్యం కానీ, ఈ ఆయుష్మాన్ భారత్ కానీ, ఈ ఇల్లు కేటాయింపులు కానీ, ఆయన ఏ పథకం మొదలుపెట్టినా దాంట్లో సింహభాగం కేంద్ర ప్రభుత్వాందే కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది చాలా చాలా తక్కువ అని మేము తెలియజేసుకుంటాం.